నీ వయసు ఎంత నాన్న? నీ వయసు ఎంత నాన్న? 11. ఎందుకు నాన్న బాప్తీసం పొందాలనుకుంటున్నావు? పెరిగాను కాబట్టి. దేవుడి సన్నిధిలో బాప్తీసం తీసుకుంటున్నాను. ఒక నిమిషం ఆగు. నీ పాపాలను తొలగించడానికి యేసుప్రభు నీ కోసం ఏం చేశాడు నాన్న? అయ్యా ఇప్పుడు పెట్టు మైకు. నా కోసం రక్తం దారబోసాడు. ఇప్పుడు నీది చిన్న వయసు కదా, ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? రేపు నేను ఉంటానో ఉండనో నాకు తెలీదు, అందుకనే దేవుడి సన్నిధిలో బాప్తీసం తీసుకుంటున్నాను. 11 సంవత్సరాలు ఒక చిన్న బిడ్డ ఇస్తున్న సాక్ష్యం అది. ఒక్కొక్కళ్ళకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 16 ఏళ్ళు. వాళ్ళకి రాలా సిగ్గు ఎన్ని చెప్పినా. వాళ్ళు అంతే చెబుతారులే, మనం అప్పుడే సత్తామైంది. ఆ 11 ఏళ్ళ చిన్నోడికి వచ్చింది. ఇంకొక చిన్నోడు ఉన్నాడు, వాడిని అడుగుదాం. చిన్నోడా, నువ్వు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా బాప్తీసం? పాపాలని కడుక్కొని పరిశుద్ధుడు అవ్వటానికి. పాపాలు కడిగేసుకొని పరిశుద్ధుడు అవ్వటానికి. పాపాలు కడగబడకపోతే ఎక్కడికి వెళ్తావు నాన్న? స్వర్గంకి వెళ్ళిన తర్వాత. పాపాలు కడగబడకపోతే నరకంకి. అద్దుగో, వాడికి అర్థమైంది. పాపాలు కడగబడితే పరలోకానికి. మనకు పరలోకం ఇవ్వడానికి, నరకం నుంచి మనల్ని కాపాడటానికి యేసయ్య మన కోసం ఏం చేశాడు నాన్న? ప్రాణం పెట్టాడు. నీ వయసు ఎంత? 11. ఇంకొకటి వీడు, వాడికి 11. యేసయ్య సిలువలో చనిపోయి అంతేనాడు, మళ్ళీ లేచాడా? తిరిగి లెగిచాడు 3వ రోజు. మూడో రోజు తిరిగి లేచాడు. రెండవ రాకడలో రాబోతున్న వాడు ఎవరు? యేసయ్య. అవునా? మరి నువ్వు 11 ఏళ్ళోడివి కదా, ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నావు? పెద్దయినాక తీసుకోవచ్చుగా. ఎందుకు తొందరపడ్డా? వాడికి అర్థమైంది. నువ్వెందుకు తొందరపడ్డావు నాన్న? రేపు ఉంటానో ఉండనో తెలియదు కదా, అందుకే ఇప్పుడే బాప్తీసం తీసుకుంటే బెటర్ అని. మరి నీ సమాధానం అదేనా? చెప్పు మరి. రేపు ఉంటానో ఉండనో తెలియదు. పసిబిడ్డలకు అర్థమైంది ఇక్కడ. అంటే నాకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, నేను చెప్పిన మ్యాటరు ఆ వయసు పిల్లలకు కూడా అర్థమైంది. నాకు అర్థం కాలేదని తప్పించుకోవటానికి లేదు. రేపు ఉంటావన్న గ్యారెంటీ నీకు లేదు. పసిబిడ్డలకు అర్థమైన విషయం నీకు అర్థం కాకపోతే ఇక నీ కర్మకి ఎవడు బాధ్యుడు? నువ్వు నశిస్తానంటే నేను చేయగలిగింది ఏముంది? నీ ఇష్టం. ఇప్పటికే చాలా టైం పోగొట్టుకున్నావు. ఇంకా పాపాన్ని ప్రేమిస్తానే ఉన్నావు, అందులో పొర్లాడాలని ఆశపడుతున్నావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ చివరి రోజు, చివరి కోట ముగించే లోపు పరిగెత్తు యేసయ్య పాదాల దగ్గరికి.